హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ ప్రసన్న. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి, ఒకరి హెల్ప్ తీసుకోకుండా ఓన్‌గా వీడియోస్ తీసుకోవాలనుకునే వాళ్ళకి, ఈ సెల్ఫీ స్టిక్ కమ్ ట్రైపాడ్ అనేది చాలా చాలా యూజ్ అవుతుందండి. చాలా తక్కువ బడ్జెట్‌లో ఉంది. మనకి షాపింగ్ వీడియోస్ కానీ, కుకింగ్ వీడియోస్ కానీ, అలాగే సెల్ఫీ వీడియోస్‌కి కానీ చాలా చాలా యూజ్ ఉంటుందండి. ఈ సెల్ఫీ స్టిక్‌తో పాటు మనకొక చార్జర్ గూడా ఉంటుంది. ఎలా యూజ్ చేయాలంటే ఇలా ఓపెన్ చేసిన తర్వాత, ఇదిగో చూడండి వీడియోలో మనకు కనిపిస్తుంది గదా! ఇలా ఓపెన్ చేసిన తర్వాత, ఈ కింద మనకి అడ్జస్టబుల్ ఆప్షన్స్ అనేవి ఉంటాయండి. కింద ఇలా ఓపెన్ చేస్తే మనం దాన్ని ట్రైపాడ్‌గా యూజ్ చేసుకోవచ్చు. ఇలా 3 ఉంటాయన్నమాట. సో, ఇలా పెట్టుకొని దానికి మనం ఫోన్ అనేది అటాచ్ చేసుకొని, ఇది అడ్జస్టబుల్ అనమాట. ఇలా కిందికంటేనేమో లూజ్ అయిపోయి మనం అక్కడ ఫోన్‌ని పెట్టుకోవచ్చు. పైకంటే ఫోన్ పెట్టిన తర్వాత మనకి అది టైట్ అయిపోతుంది. సో, అలా అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. మనకి ఇగో ఇక్కడ వెనక ఒక బటన్ ఉంది చూడండి. ఇగో ఆ బటన్ మీద ప్రెస్ చేస్తే మనకి లైట్ అనేది ఎలుగుతుంది. మనం నైట్ టైమ్ వీడియోస్ కానీ, సెల్ఫీ వీడియోస్ కానీ ఏమైనా తీసుకోవడానికి బాగా యూజ్ ఉంటుందన్నమాట. సో, ఇలా లైట్ ఏసుకొని తీసుకుంటే గూడా చాలా నీట్‌గా, క్లియర్‌గా వస్తాయి వీడియోస్ అనేవి. ఇది మనకి అడ్జస్టబుల్ ఆప్షన్. సో, ఎంత లాంగ్ కావాలి ఏంటి అనేది ఇగ చూసుకోవచ్చండి. ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం హైట్‌లో పెట్టుకొని తీసుకోవచ్చు. లేపోతే డౌన్‌కి ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ తీసుకోవచ్చు. కుకింగ్ వీడియోస్ తీసుకునేటప్పుడు మనం దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ తీసుకోవచ్చు. మనం దీన్ని ఫోన్‌ని ఎలా పెట్టాలంటే ఇగో ఇక్కడ మనకి స్ప్రింగ్ లాగా కనిపిస్తుంది గదండీ! ఇది అడ్జస్టబుల్ ఆప్షన్ అనమాట. దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇగో ఇలా 2 క్లిప్స్ ఉంటాయి. పైనొకటి, కిందొకటి. ఈ క్లిప్స్‌ని ఇలా ఓపెన్ జేసి మనం ఫోన్‌ని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. 2 క్లిప్స్ మధ్యలోకి ఇలా టైట్‌గా పెడుతుంది. ఆగిపోతుందనమాట. ఇలా పెట్టుకున్న తర్వాత మనం వీడియోస్ అనేవి రికార్డ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ కింద బటన్ ఉంది కదా! దాన్ని మనం ఇలా అంటే టైట్ అయిపోతుందనమాట. సో, అది అప్పుడు స్టిఫ్‌గా పట్టినట్టు ఉండిపోతుంది. ఇంక మనం రికార్డ్ చేసుకోవచ్చు. ఒకళ్ళ హెల్ప్ లేకుండా ఓన్‌గా వీడియోస్ తీసుకునేటప్పుడు మంచిగా ఉంటుందండి. సో, ఇంక మనం రికార్డ్ ఆప్షన్ అనేది చేసేసి మనం ఫోన్‌ని అలా పెట్టేసి మనకి ట్రైపాడ్‌లాగా బాగా యూజ్ అవుతుంది. కుకింగ్ వీడియోస్‌కి వాటికి. ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇగో ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇది బ్లూటూత్ ఆప్షన్ అనమాట. దీని మీద క్లిక్ చేస్తే అక్కడ లైట్ అనేది ఆన్ అయిపోయి బ్లూటూత్ అనేది యాక్టివేట్ అవుతుంది. అది ఎలా యాక్టివేట్ అవుతుందో చూడండి. ఇగో ఇక్కడ మనకి బ్లూటూత్ అనే ఆప్షన్ ఉంటుంది కదా పైన. దాని మీద క్లిక్ చేస్తే బ్లూటూత్ అనేది ఓపెన్ అవుతుంది. ఇగ చూడండి ఒకసారి మనకి వీడియోలో కనిపిస్తుంది కదా! బ్లూటూత్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఇగో ఇక్కడ సెల్ఫీ అని కనిపిస్తుంది కదా! దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయంగానే కనెక్ట్ అని పడుతుంది. అగో కనెక్టింగ్ అని పడుతుంది కదా! సో, కనెక్ట్ అయిపోయిందనమాట. ఈ బ్లూటూత్ అనేది దానికి కనెక్ట్ అయిపోయింది. సో, మనం ఇప్పుడు సెల్ఫీ స్టిక్‌తోనే మనం ఫోటోస్ తీయొచ్చు. వీడియోస్ తీసుకోవచ్చు. అగో ఎలా అనేది చూడండి. మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఇంకా లాంగ్‌గా. అగో జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే అగో ఫోటో అనేదొచ్చింది. మనం బ్లూటూత్ బటన్ మీద క్లిక్ చేస్తే అగో మనకు ఫోటో అనేదొచ్చింది. అగో ఎలా వచ్చిందో వీడియోకైనా అంతే అండి. మనం వీడియో మీద క్లిక్ చేసి ఇక్కడ మనం బ్లూటూత్ మీద టచ్ చేసామనుకో అగో ఇప్పుడు ఫోటోస్ కదా ఇవి. అగో ఫోటోస్ అనేవి వచ్చాయి. వీడియో మీదైనా అంతే. వీడియో మీద క్లిక్ చేస్తే వీడియో అనేది వస్తుంది. ఇగో ఇలా మనం ముగ్గులు తీసేటప్పుడు గానీ, ఇగో చేత్తో పట్టుకుంటే ఫోన్ షేక్ అవుతూ ఉంటుంది గదండీ! సో, ఇలా జస్ట్ ఇలా పెట్టుకొనైనా తీయొచ్చు. కింద ట్రైపాడ్ లాగైనా యూజ్ చేయొచ్చు. ఇగో ఇలా అయినా తీయొచ్చు. ఫోన్ అనేది షేక్ అవ్వకుండా చాలా క్లారిటీగా వస్తాయన్నమాట. సో, ఇలా ఎంత లాంగ్ కావాలంటే అంత లాంగ్ గూడా ఓపెన్ జేసుకోవచ్చు. సెల్ఫీ స్టిక్స్ మనం సెల్ఫీ ఫోటోస్ దిగుతాం గదా! సో, వాటికి సెల్ఫీ స్టిక్స్ యూజ్ అయిద్ది. అలాగే ఇది సెల్ఫీ స్టిక్ కమ్ ట్రైపాడ్ అనమాట అండి. రెండిటికి యూజ్ అవుతుంది మనకి 2 ఇన్ 1 లాగా. ఇదిగో ఇలా పెట్టుకొని ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇలా ఇలా మనకెలా ఎంత హైట్‌లో కావాలనేది అడ్జస్ట్ చేసుకొని, అగో మనం ఇలా ఓన్‌గా తీసుకోవచ్చు. ఫోన్ జస్ట్ మనం అలా అడ్జస్ట్ చేసుకుంటే చాలు. మనమే తీసుకోవచ్చు. రికార్డ్ అంతా అయిపోయిన తర్వాత మనం ఎలా తీసుకోవాలి సేమ్ అలాగే అండి. మనకి ఇక్కడ అడ్జస్టబుల్ ఆప్షన్ ఉంది కదా! సో, అంతే దాన్ని ఇలా అనేసరికి ఇంక మనకి ఫోన్ అనేది వస్తుంది. ఇలా. అలా అడ్జస్టబుల్ అనేది దాన్ని ఉంది గదా! దాన్ని ఇలా స్ప్రింగ్‌ని ఇలా అంటే మనకి ఫోన్ గూడా ఇలా మనకొచ్చేస్తుందనమాట. అలా పెట్టటం, ఇలా ఎలా తీయటం అనేది కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇలా వీడియోస్, కుకింగ్ వీడియోస్ అన్నీ తీసుకోవడానికైతే చాలా చాలా యూజ్ ఉందండి. ఈ ట్రైపాడ్ చాలా యూజ్ ఉంది. కాస్ట్ కూడా 170 అండి. 170 రూపీస్‌కే ఇదొచ్చిందనమాట. చాలా యూజ్ ఉంది. చాలా తక్కువకి గూడా వచ్చింది.
మీరు గూడా ఒకసారి ట్రై జేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.